అమ్మ మీకు ఇక్కడ గూగుల్ కోసం మీరు భూమి ఇచ్చారు కదా. అవునండి. మీకు అంటే మీరందరూ కూడా ఎస్సీ కుటుంబాలు, మీరందరూ ముందుకు వచ్చి అభివృద్ధి జరగాలని సహకరించారు. ఓకే. మీకు ప్రభుత్వం ఏం మాట ఇచ్చింది, ఎప్పటి వరకు ఆ మాటకు కట్టుబడి ఏమేమి అమలు చేశారు మీకు? నా పేరు అపర్ణ అండి. మాది విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తొర్లగూడ గ్రామం. అయితే మా ఊరు ఎస్సీ కుటుంబాల్లో 49 మంది రైతులు ఉన్నారు. 49 మంది రైతులు అందరూ కూడా 2 ఎకరాల భూమి 1971లో ఇచ్చింది. ఇప్పుడు 60 సంవత్సరాలు అవుతుంది భూమి ఇచ్చి. అయితే మేము ఇన్ని రోజులు భూమిలో సాగులో ఉన్నాము. అయితే మనకి ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మన గూగుల్ కంపెనీ డేటా కోసం భూ సర్వే చేసి భూ రైతులు ఇవ్వాలని అన్నది. అయితే మాకు చేసిన డిమాండ్ల ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే, 1 ఎకరానికి 20 సెంట్లు భూమి, అదే 2 ఎకరాలు ఉన్న రైతు ప్రతి ఒక్క రైతుకు కూడా 40 సెంట్లు భూమి, ఒక ఇల్లు స్థలము, 3 సెంట్లు ఇల్లు స్థలము, ఒక షాపింగ్ మాల్, ఇంటికో జాబ్ ఇస్తారని గవర్నమెంట్ చెప్పింది. ఏదైతే మేము డిమాండ్ చేసిన దాని ప్రకారంగా మాకు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి 2 డేస్లో మనకి కూడా లాటరీ కూడా తీయడం జరిగింది. ఒక్కొక్క రైతు లాటరీ చేసి కూడా మనకి 28 శంకుస్థాపన ముందే మనకి రైతులందరూ కూడా లాటరీ చేసి 40 సెంట్లు భూమి ఇల్లు స్థలం ఇస్తామని ప్రభుత్వం ఒప్పుకుంది. దానికి మేము ఆ రైతులందరూ అంగీకరించాము. అంటే ఇప్పుడు డబ్బులు పడ్డాయమ్మా మీకు? ఆల్రెడీ డబ్బులు పడిపోయామండి. ఎంత ఎకరానికి? ఎకరానికి 40 లక్షలండి. 2 ఎకరాలకి 80 లక్షలండి. అది చెట్టుకి అన్నిటిని కలిపి కూడా ఒక్కొక్కరికి 86 లక్షలతో వచ్చింది. ప్రస్తుతానికి అయితే మీరు అందరూ కూడా సంతృప్తిగా? ఇప్పుడైతే అందరూ సంతోషంగా ఉన్నామండి. అమ్మ మీకు ఇక్కడ గూగుల్ కోసం మీరు భూమి ఇచ్చారు కదా. మీకు అంటే మీరందరూ కూడా ఎస్సీ కుటుంబాలు, మీరందరూ ముందుకు వచ్చి అభివృద్ధి జరగాలని సహకరించారు. మీకు ప్రభుత్వం ఏం మాట ఇచ్చింది, ఎప్పటి వరకు ఆ మాటకు కట్టుబడి ఏమేమి అమలు చేశారు మీకు? నా పేరు అపర్ణ అండి. మాది విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తొర్లగూడ గ్రామం. అయితే మా ఊరు ఎస్సీ కుటుంబాల్లో 49 మంది రైతులు ఉన్నారు. 49 మంది రైతులు అందరూ కూడా 2 ఎకరాల భూమి 1971లో ఇచ్చింది. ఇప్పుడు 60 సంవత్సరాలు అవుతుంది భూమి ఇచ్చి. అయితే మేము ఇన్ని రోజులు భూమిలో సాగులో ఉన్నాము. అయితే మనకి ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మన గూగుల్ కంపెనీ డేటా కోసం భూ సర్వే చేసి భూ రైతులు ఇవ్వాలని అన్నది. అయితే మాకు చేసిన డిమాండ్ల ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే, 1 ఎకరానికి 20 సెంట్లు భూమి, అదే 2 ఎకరాలు ఉన్న రైతు ప్రతి ఒక్క రైతుకు కూడా 40 సెంట్లు భూమి, ఒక ఇల్లు స్థలము, 3 సెంట్లు ఇల్లు స్థలము, ఒక షాపింగ్ మాల్, ఇంటికో జాబ్ ఇస్తారని గవర్నమెంట్ చెప్పింది. ఏదైతే మేము డిమాండ్ చేసిన దాని ప్రకారంగా మాకు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి 2 డేస్లో మనకి కూడా లాటరీ కూడా తీయడం జరిగింది. ఒక్కొక్క రైతు లాటరీ చేసి కూడా మనకి 28 శంకుస్థాపన ముందే మనకి రైతులందరూ కూడా లాటరీ చేసి 40 సెంట్లు భూమి ఇల్లు స్థలం ఇస్తామని ప్రభుత్వం ఒప్పుకుంది. దానికి మేము ఆ రైతులందరూ అంగీకరించాము. అంటే ఇప్పుడు డబ్బులు పడ్డాయమ్మా మీకు? ఆల్రెడీ డబ్బులు పడిపోయామండి. ఎంత ఎకరానికి? ఎకరానికి 40 లక్షలండి. 2 ఎకరాలకి 80 లక్షలండి. అది చెట్టుకి అన్నిటిని కలిపి కూడా ఒక్కొక్కరికి 86 లక్షలతో వచ్చింది. ప్రస్తుతానికి అయితే మీరు అందరూ కూడా సంతృప్తిగా? ఇప్పుడైతే అందరూ సంతోషంగా ఉన్నామండి.